హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కాంత కిచెన్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ముందుగా 2 సార్లు వాటర్లో నుండి చికెన్ని కడిగాను. ఒక డేక్షలోకి వేసుకొని అందులోకి కారాన్ని, సాల్ట్ని వేసుకోవాలి. ఇంకా ఇందులోకి చిటికెడు పసుపును వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొత్తిమీర, పుదీనాని ఈ విధంగా చిన్న చిన్నగా చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే నిమ్మరసాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి పెరుగు కూడా వేసుకోవాలి. నేను ముందు కారాన్ని మొత్తం కలిపాక ఇందులోకి పెరుగును వేస్తాను. ముందే వేయొద్దు పెరుగు. ఇందులోకి 1 కప్పు పెరుగును వేసుకోవాలి. పెరుగు వేసాక మంచిగా కలుపుకోవాలి. నేనైతే చేతితోటే కలుపుతున్నాను. మీరు గరిటెతోటైనా కలుపుకోవచ్చు. గరిటెతోటి కలిపేదానికంటే చేతితోటి కలిపితే మంచిగా కలిసిపోతుంది కారం కానీ సాల్టు మసాలన్నీ. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు బాగా నాననివ్వాలి. ఈలోపు మనము ఒక డేక్షలోకి రైస్ని తీసుకుందాము. రైస్ని 2 సార్లు వాటర్లో నుంచి కడిగి మనము గంజికి పెట్టుకోవాలి. రైస్ కడగడం అయిపోయింది కదా, వీటిని వాటర్ వంపేసి ఇందులోకి వాటర్ను వేసి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని, సాజీరను, కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసాక మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఈలోపు మనము చికెన్ని కలిపి పెట్టుకున్నాం కదా, కారం సాల్ట్ కానీ మసాలాన్ని ఇందులోకి మనం రైస్ ఉడకబెట్టుకున్న రైస్ని ఇందులోకి ఒక సైడ్ నుంచి వేసుకోవాలి. రైస్ని ఎక్కువ మెత్తగా చేసుకోవద్దు. రైస్ వేయడం అయిపోయింది కదా, ఇందులోకి వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేయించిన ఆయిల్ని రైస్ పైన వేసుకోవాలి. అలాగే పుదీనాని నేను వేస్తున్నాను, కొత్తిమీర అయినా వేయొచ్చు. మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఇంకా చూద్దాము మూత తీసి. ఇంకా బిర్యానీ అయితే మనకి రెడీ అయిపోయింది. ఒక సైడ్ నుంచి కలుపుకోవాలి మంచిగా కలిసేంత వరకు. వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మంచిగా కలుపుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కావాలనుకుంటే నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకొని తినేయొచ్చు. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోను మీకు తెలిసిన వారికి పంపించండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన వీడియోలు ఇలాగే చూడండి.